హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అనమాట. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అనంతపురం జిల్లా గుత్తికోట అనమాట. గుత్తికోట అనేది చాలా పెద్దది. ఎందుకంటే గుత్తికోట ప్రహారీ గోడ అని అఫీషియల్గా 16 కిలోమీటర్లు గాను, అన్అఫీషియల్గా 21 కిలోమీటర్లుగా ఉందన్నమాట. ఈ గుత్తికోటను చూడాలంటే దాదాపు 2-3 రోజులైనా సరిపోదు, అంత పెద్దగా ఉంటుంది. మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ప్రహరీ గోడ ఏదైనా ఉందంటే అది గుత్తికోట మాత్రమే. ఈ గుత్తికోటలో చూడవలసినవి చాలా ఉన్నాయన్నమాట. 28 బురుజులు, 14 ముఖద్వారాలు, రాజమహల్, రాణిమహల్, గుర్రాలశాల, గజశాల, సైనిక శిబిరం అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా 101 బావులు ఉన్న ఏకైక కోట ఈ గుత్తికోట మాత్రమే. ఈ గుత్తికోట గురించి మనం తెలుసుకుంటే ఫస్ట్ చాణక్యులు ఈ గుత్తికోటను కట్టించారు. విజయనగర రాజులు ఈ గుత్తికోటను బాగా డెవలప్ చేశారనమాట. బుగ్గరాయ వారి కాలంలో ఈ గుత్తికోటను దుర్గంగా మార్చడం జరిగింది. గుత్తికోటలో 7వ శతాబ్దానికి చెందిన శిలాపలకాలు కూడా బయటపడడం జరిగింది. గుత్తికోటలో విజయనగర రాజుల తర్వాత మీర్ జుమ్లా ఆక్రమించడం జరిగింది. మీర్ జుమ్లా ఆక్రమించడం తర్వాత కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఈ గుత్తికోట ఉందన్నమాట. 1745వ సంవత్సరంలో మరాఠీలు ఆక్రమించడం జరిగింది. 1775వ సంవత్సరంలో హైబర్ అలీ ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత 1779వ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ మరణాంతరం బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. ఈ గుత్తికోటకు 18 సంవత్సరాల చరిత్ర ఉంది. 20 మంది రాజులు 2000 సంవత్సరాల వరకు పరిపాలించిన చరిత్ర ఉందన్నమాట. ఈ గుత్తికోట స్టార్టింగ్లో 2 ఫిరంగులు కనబడతాయి అన్నమాట. ఇవి తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ పైనుంచి కిందికి తీసుకురావడానికి 3 రోజులు పట్టిందనమాట. ఈ ఫిరంగులు కింద చక్రాలను చూడండి. ఈ చక్రాలని ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ తయారు చేపించి పెట్టారనమాట. ఈ ఫిరంగులు కోట గోడల్ని శత్రువులను నాశనం చేయడానికి ఉపయోగించేవారు. నా వెనకాల ఉండేటివన్నీ బ్రిటిష్ వారి సమాధులు అనమాట. వీళ్ళందరూ కలరా వ్యాధి వచ్చి చనిపోయిన వారనమాట. ఈ బ్రిటిష్ వారిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల వ్యక్తి ఒకరున్నారనమాట. ఆయనే థామస్ మ్యాన్రో అనమాట. ఈయన ఇక్కడ జిల్లా కలెక్టర్ అనమాట. ఈయన మన ప్రజలకు చాలా మంచి చేసేవారంట. పనుల విషయంలో కానీ, వ్యవసాయ పంటలకు నీరు అందించే విషయంలో కానీ చాలా మంచి చేసేవారంట. ఈయన కర్నూలుకు వెళ్ళినప్పుడు అక్కడ కలరా వచ్చి చనిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తిని ఈడికే తీసుకొచ్చి సమాధి చేయడం జరిగిందనమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసి ఆయన్ని తన ఊరైన మద్రాసులో సమాధి చేయడం జరిగింది. ఇక పైకి వెళ్ళి గుత్తికోటను చూస్తూ ఇంకా విషయాలు తెలుసుకుందాం. పోదాం పదండి. గుత్తికోటకు పైకెక్కే దారిలో సయ్యద్ వలి భాష దర్గా ఉందన్నమాట. ఈ దర్గా చరిత్ర ఏమిటంటే ఈ స్వామి అరబ్ కంట్రీ నుండి ఇక్కడికి వచ్చారనమాట ఉండడానికి. 2 రోజులు బాగా ప్రయత్నించారనమాట. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకోలేదనమాట. ఇంకా 3వ రోజు స్వామి కోపం వచ్చి శ్రీకృష్ణదేవరాయల మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. ఆ యుద్ధానికి వెళ్ళిన సమయంలో వెనక నుంచి సైనికులు వచ్చి ఈయన తల నరకడం జరిగింది. ఈ తల నరికినా కూడా యుద్ధం అలాగే చేస్తున్నారనమాట. ఇంకా సైనికులు ఈయన మహానుభావుడు మహనీయుడు ఉన్నాడన్న ఉద్దేశంతో స్వామి దగ్గరికి వచ్చి స్వామి కోరిక ఏమిటి అని అడిగారంట. స్వామి ఇక్కడే నేను ఉంటానని స్వామి చెప్పారంట. అప్పటి నుండి స్వామి ఇక్కడే ఉన్నారు. బ్రిటిష్ వారు కూడా చాలా మంది ఈయన ఇక్కడ నుంచి తీసేయాలని చూశారు. కానీ ఏ ఒక్కరు కూడా టచ్ చేయడానికి కూడా భయపడారనమాట. చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఈ స్వామి. కింద రాళ్ళది దారి కనపడుతుంది చూడండి. అక్కడి నుంచి పైకి వచ్చామన్నమాట ఈ దర్గా కాటికి. ఇంకా ఇటు నుండి పైకి వెళ్ళాలి. ఇవి మెయిన్ కోట గోడలు అనమాట. కోటకి ఎంట్రెన్స్ దారి ఇది. ఈ గుత్తికోటలో కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. మొత్తం అంతా రాయితోనే కట్టడం జరిగింది. కింద దారి కూడా రాయితోనే వేయడం జరిగింది అనమాట. అందుకని గుర్రాలు బాగా నడిచి బాగా నైస్గా అయిపోయినాయి అనమాట. చూడండి, ఇప్పుడు మనకి కోట ఫస్ట్ ముఖద్వారం కనపడింది అనమాట. ఈ కోటకు మొత్తం వచ్చి 14 ముఖద్వారాలు ఉన్నాయి. చూద్దాం మనకి ఎన్ని కనపడతాయో. ఇది ఫస్ట్ ముఖద్వారం అనమాట. పైన కొంచెం కూలిపోయింది. చూద్దాం ఇంకా ఎన్ని ముఖద్వారాలు కనపడతాయో మనకి.
ఈ బావి ఫస్ట్ ముఖద్వారం ముందరే ఉందన్నమాట. ఈ బావిని దీపాల బావి అంటారనమాట. ఈ బావి వచ్చి దీపాలుగా ఉందన్నమాట. చుట్టూ ఉందన్నమాట దీపాలు. అందుకనే ఈ బావిని దీపాల బావి అంటారంట. ఈ బావి ఎండిపోలేదు కానీ మొత్తం అంతా నీరంతా పాడైపోయిందనమాట. అక్కడ ముందర కనబడుతుంది చూడండి, అది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ దీపాల బావిలో అయితే నీరు ఏం బాగాలేవన్నమాట. చూద్దాంగా ఈ గుత్తికోటలో మొత్తం 101 బావులు ఉన్నాయి కదా. చూద్దాం ఏ బావులలో ఎంతుందో నీరు ఎలా ఉందో అని. అక్కడ ముందర కనపడుతుంది చూడండి, అది గుర్రాలశాల గజశాల అనమాట. ఇది సైనిక శిబిరము ప్లస్ గుర్రాలశాల అనమాట. రాజుల కాలంలో దీన్ని గుర్రాలశాలగా వాడేవారు. బ్రిటిష్ కాలంలో దీన్ని సైనిక శిబిరంగా వాడేవారు అనమాట. ఇదంతా సన్న ఇటుక పిల్లలతో కట్టారు. ఈ కిందనే కాదనమాట, పైన స్లాబ్ కూడా ఇటుకలే ఉపయోగించి కట్టారనమాట. చూడండి పైన కూడా మొత్తం అంతా ఇటుక పిల్లలతోనే స్లాబ్ మాదిరి వేశారనమాట. అప్పుడు సిమెంట్ ఉపయోగించకుండా సున్నము, బెల్లము, కోడిగుడ్లు దానితోనే కట్టడం జరిగిందనమాట ఈ కట్టడాలన్నీ. ఇది గుర్రాలశాల ప్లస్ సైనిక శిబిరం అనమాట. రాజుల కాలంలో దీన్ని గుర్రాలశాలగా వాడేవారు. గుర్రాలు దాదాపు 400కు పైగానే ఉండేవి. బ్రిటిష్ కాలంలో దీన్ని సైనిక శిబిరంగా వాడేవారు. దాదాపు 30,000 మంది సైనికులు ఉండేవారు అనమాట. ఈ గుర్రాలశాల సైనిక శిబిరం చాలా పెద్దదన్నమాట. యు ఆకారంలో ఉంది. చూడండి బయట నుంచి. చూడండి బయట నుంచి వ్యూ ఎలా ఉందో. ఈ గుర్రాలశాల సైనిక శిబిరం చాలా పెద్దదన్నమాట. యు ఆకారంలో ఉందన్నమాట. బాక్స్ మాదిరి చాలా పెద్దగా ఉంది. ఉండేకైతే కట్టడం అయితే అద్భుతంగా ఉందన్నమాట. ఓసారి లోపల నుండి కూడా వ్యూ చూసేయండి ఎలా ఉందో. ఇది యు ఆకారంలో ఉంది కదా, కానీ సపరేట్ మాత్రం లేదనమాట. అంత యు ఆకారం మొత్తం అంతా ఒకటే అనమాట, ఒకే రూమే. చూడండి ఎట్లుందో, చాలా అద్భుతంగా ఉంది లోపల కూడా. ఇవి పాతకాల కట్టడాలు కాబట్టి ఈ కోట కూడా చాలా మందంగా ఉంటుంది అనమాట. అంటే గోడలు ఉంటాయి కదా, గోడలు దాదాపు 3.5 అడుగులు ఉంటుంది అనమాట ఒక గోడ వచ్చి. ఈ గుత్తికోటలో పైన చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది భూ అనమాట, పైన కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కొండ మీద చాలా చెట్లు ఉన్నాయన్నమాట. చల్లటి గాలితో ఈ కొండ ఉంది. అక్కడ కనపడేది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అనమాట, బ్రిటిష్ వారి మిలిటరీ హెడ్ క్వార్టర్స్. అక్కడి నుంచి సైనికుల్ని గమనిస్తూ ఉండేవారనమాట. ఇది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఇది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయితే ఈ పక్కన ఎదురుగానే అనమాట సైనిక శిబిరం ఉంది. మిలిటరీ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి చూసాము అవుతుంది. ఇదే అనమాట మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇది ఫస్ట్ మిలిటరీ హెడ్ ఉంటుంది చూడండి, ఆయనకేమో ఈ రూము 2 రూములుగా ఉంది. ఇది ఆ సైడ్ వెళ్ళి చూసాం రండి ఎలా ఉందో. ఈ సైడ్ చూడండి మొత్తం అన్ని ఆర్చిలు ఉన్నాయన్నమాట. రూమ్ అది సపరేట్ అయితే లేదు. ఈ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ చూడండి, పైన టాప్ అయితే లేదనమాట. కింద సైడ్ గోడలు ఒకటే ఉన్నాయి. టాప్ అయితే పడిపోయినట్లుంది. ఇక్కడ ఎదురుగా చూడండి, అదే అనమాట సైనిక శిబిరం. ఇక్కడ నుంచి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ సైనికుల్ని గమనిస్తూ ఉండేదన్నమాట. ఇంకా ఈ గుత్తికోటకి పైకి ఎక్కే దారి అనమాట ఇది. ఈ దారి అంతా మొత్తం ఈ గుత్తికోట మొత్తం దారులన్నీ చూసుకున్నా కూడా మొత్తం అంతా రాయితోనే వేయడం జరిగింది అనమాట, రోడ్డు మాదిరి. ఇక పైకి వెళ్ళి చూద్దాం ఈ గుత్తికోట ఎలా ఉంది అనేది. చూడండి ఈ రోడ్ అంతా మొత్తం అన్ని రాయిలే అనమాట. రాయిలే బేడ్చి బాగా రోడ్డు మాదిరి చేశారు. ఈ రోడ్ల మీద బాగా, ఈ రాయి రోడ్ల మీద బాగా గుర్రాలు నడిచి బాగా ఈ రాళ్ళు కూడా బాగా నైస్గా అయిపోయాయి అనమాట, నైస్ బండల మాదిరి. ఇక్కడ నుండి వ్యూ చూడండి సైనిక శిబిరం ఎలా ఉందో.
అక్కడ నుండి అనమాట మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. చూడండి ఈ ముఖద్వారం ముందర ఎలా ఉందో సేమ్ చుట్టూ 3 గోడలు ఉన్నాయన్నమాట. ఒక సైడ్ మాత్రమే దారి ఉంది. మనం చూసిన దాంట్లో ఈ ముఖద్వారం రెండో ముఖద్వారం అనమాట. ఫస్ట్ ముఖద్వారం ముందర చూసాం కదా, ఇది రెండో ముఖద్వారం అనమాట. రెండో ముఖద్వారం పైన ఇక్కడ చూడండి లక్ష్మీదేవి ఆ పక్క ఒక ఏనుగు ఈ పక్క ఒక ఏనుగు ఉందన్నమాట. ఇక్కడ లక్ష్మి గజలక్ష్మి అన్న ఉండాలి, లేకపోతే గడపలక్ష్మి దేవి అన్న ఉండాలన్నమాట. ఫస్ట్ ముఖద్వారం కన్నా ఈ సెకండ్ ముఖద్వారమే చాలా బాగుందన్నమాట. చూడండి లోపల ఒక ఇల్లు మాదిరి ఉంది. ఈ ముఖద్వారం అంతా లోపల స్తంభాలు ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ముఖద్వారంలో అయితే కొంచెంసేపు కూర్చోవచ్చు అనమాట. కూర్చోవచ్చు, పనుకోవచ్చు కూడా కొంచెంసేపు. అంటే కింద కూడా బాగా బండల మాదిరి బాగుందన్నమాట ఈ ముఖద్వారంలో. పార్ట్ 1 చూశారు కదా, పార్ట్ 2 కూడా చూసేయండి. పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది పార్ట్ 1 కన్నా. ఈ వీడియో చాలా లెంత్ అయిందనమాట. లెంత్ కావడంతో షార్ట్గా 2 వీడియోస్గా పెట్టడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, ఇక పార్ట్ 2 కూడా చూసేయండి.